హాయ్ బంగారమ్స్. బీదర్ ఫోర్ట్లో మ్యూజియం చూద్దాం పదండి. ఇది కోట లోపలికి అడుగు పెట్టగానే 3వ గేటు గుంబాద్ గేట్ అండి. డూమ్ చూడండి ఎంత బాగుందో. ఇది దాటగానే మ్యూజియం వస్తుందండి. దాన్నే ఆయుధాగారం అని అంటారు. 3వ గేటు దాటగానే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. మ్యూజియం లోపలికి వెళ్ళడానికి ఎటువంటి రుసుము లేదండి, ఫ్రీనే. లోపలికి అనుమతి లేదు, ఫోటోలు తీయకూడదు అని విన్నాము, కానీ మాకే రిస్ట్రిక్షను కనిపించలేదండి. చక్కగా ఫోటోలు తీసుకున్నాం, లోపలికి వెళ్ళాం. ఇది రంగీన్ మహల్ అండి. రంగీన్ మహల్ ఎదురుగా ఇదిగోనండి, ఇదేనండి మ్యూజియం. లోపలికి వెళ్దాం పదండి. మాతో పాటు స్కూల్ పిల్లలు వచ్చారు. కత్తులు చూడండి ఎలా ఉన్నాయో. ఏది నా కరవాలము అని అంటారు కదా సినిమాల్లో రాజులు, అవే కాబోలండి ఇవి. అసలు ఇంత పెద్ద పెద్ద కత్తులతో యుద్ధం చేసేవారంటే ఆ రాజులు ఎంత హైట్ ఉండేవారో. ఇవి నడుముకు పెట్టుకునే చొరకత్తులు అనుకుంటా అండి. 9వ శతాబ్దంలో చైనాలో గన్ పౌడర్ని కనిపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా పోరాడే విధానం పూర్తిగా మారిపోయిందటండి. ఆయుధాలను ఉపయోగించే కొత్త కొత్త మార్గాలను అనుసరించారంట. గన్ పౌడర్ కనిపెట్టడంతో ఫిరంగులు తెర మీదకి వచ్చాయటండి. ఈ ఫిరంగి చూడండి, గొంగలి పురుగు ఆకారంలో ఉంది కదా. 13వ శతాబ్దం నుండి ఈ ఫిరంగులు విస్తృతంగా ఉపయోగించబడ్డాయటండి. బహమనీ రాజవంశానికి చెందిన సుల్తాన్ మహమ్మద్ షా 1473లో బెల్గాం ముట్టడి సమయంలో గన్ పౌడర్ను ఉపయోగించినట్లు కనుగొనబడిందటండి. ఈ చెక్క గన్లను చూడండి, ఒక్కొక్కటి 10 అడుగులు ఉంటుందేమో. చూస్తుంటేనే భలే ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు ఇంత పెద్ద తుపాకులను ఎలా వాడేవారో తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మెటల్ బాల్స్, ఫిరంగులు చూడండి. అప్పుడు యంత్రాలు లేని కాలంలో ఇంత చిన్న చిన్న మూతిగల ఫిరంగులను ఎలా తయారు చేశారో కదండి. 16, 17 శతాబ్దాలలో కర్ణాటక, బీదర్, ముద్గల్ మరియు బీజాపూర్లోని కోటలు పెద్ద రకాల ఫిరంగులకు ప్రసిద్ధి చెందాయటండి. ఇక్కడ ఫిరంగులకు తగ్గట్టుగా రకరకాల సైజులలో ఇనుప బంతులు కనబడ్డాయి. సైట్ నుండి కనుగొనబడిన ఇనుప బంతులు ఫిరంగి యొక్క బోర్ పరిమాణం కంటే తక్కువ వ్యాసం కలిగి ఉంటాయటండి. ఈ విగ్రహాలు చూడండి. మొట్టమొదటిసారిగా ఇక్కడ కదంబులు, రాష్ట్రకూటులు, చోళులు మరియు కాకతీయులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు అనడానికి ఈ విగ్రహాలే నిదర్శనమండి. క్రీస్తు పూర్వం ఈ నగరాన్ని శాతవాహనులు పరిపాలించారంట. ఆ తర్వాత రాష్ట్రకూటుల చేతుల్లోకి వెళ్ళిందటండి. ఈ విగ్రహం చూడండి, కార్తికేయ రాష్ట్రకూట అని రాసుంది. నల్లరాతిపై చక్కని శిల్పకళా దేవతామూర్తులు చూడండి. బీదర్ కోట మ్యూజియంకి సంబంధించి ఎక్కడా పెద్దగా వీడియోలు లేవండి. చూడండి నా వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. బయట స్తంభాలతో ఇలా ఉంటుందండి. మా గైడ్తో ఫోటో తీసుకున్నాం. బాయ్ బంగారామ్స్.